పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో నారాయణ చేసిన పనికి మాధవ, మహాలక్ష్మి ఇద్దరూ అవాక్కవుతారు. రిసెప్షన్ ఆల్బం వద్దని మాధవ చెప్తే నారాయణని చక్రి రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. అది వర్కవుట్ అవ్వడంతో ఈరోజు నారాయణం రిసెప్షన్ ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంట్లో తగిలిస్తాడు. ఇది చూసి మహా షాకవుతుంది. మరోవైపు చక్రి మాత్రం సంతోషపడతాడు. ఇక తాయారు భర్త దుబాయ్ నుంచి ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఎపిసోడ్లు అప్లోడ్ చేస్తాను. చక్రి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు తన ట్రావెల్స్ ఓనర్ ఓంకారేశ్వర్ని తెగ కాకాపడతాడు. ఇక చక్రి షంటింగ్ తట్టుకోలేక సరే చూద్దామని మాటిస్తాడు. దీంతో చక్రి ఫుల్ హ్యాపీగా ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు మహా, కన్నా బయటికి వెళ్తారు. ఇక వచ్చేదారిలో కేశవ మెకానిక్ షాప్ ఉండటంతో కన్నా అక్కడికి తీసుకెళ్తాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద స్థాయిలో నా తమ్ముడు కేశవ ఉన్నాడని చక్రి చెప్పిన అబద్ధం గుర్తొచ్చి మహా అవాక్కవుతుంది. నేరుగా మెకానిక్ షెడ్డులో కేశవని చూసి ఉలిక్కిపడుతుంది. అయితే రాకరాక షెడ్డుకి వచ్చేసరికి కేశవ మహాకి కుర్చీ వేసి జ్యూస్ తెప్పించి హడావిడి చేస్తాడు. మరి మీరు చదువుకోలేదా అని కేశవని అడిగితే ఇంటర్వరకు చదువుకున్నా అది కూడా పాస్ అవ్వలేదు. చిన్నప్పటినుంచే ఈ పని చేస్తున్నానని కేశవ నిజాయితీగా చెప్తాడు. ఇక చక్రి చెప్పిన అబద్ధాలన్నీ తల్చుకొని మహాకి ఒళ్ళు మండిపోతుంది. సరేనని చెప్పి మహా, కన్నా ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చిన మహా, నారాయణ టేప్రికార్డర్లో ఐగిరి నందిని అంటూ మహిషాసుర మర్దిని సాంగ్ వింటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చక్రి వస్తాడు. ఏంటి మేడం కోపంగా ఉన్నట్లున్నారే అని పలకరిస్తాడు. రండి సార్ రండి, మీ గురించే ఎదురుచూస్తున్నాను. ఈరోజు మీరు చెప్పిన మరో 2 అబద్ధాలు కూడా తెలిసాయి అంటుంది. అమ్మో, ఏం చెప్పి చచ్చుంటానా అని చక్రి ఆలోచిస్తాడు. అదే మీ రెండో తమ్ముడి ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఇప్పుడే చూసొచ్చానని మహా సెటైర్ వేస్తుంది. దీంతో మళ్లీ చక్రి కవరింగ్ కోసం ఏదో కథ చెప్తాడు. ఇంకోసారి మీరు నాకు అబద్ధం చెప్తే మాత్రం నేను నిజంగానే మహా కాళిని అవుతాను, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది మహా. కాసేపటికి నారాయణ హుషారుగా ఇంటికొచ్చి గోడకి మేకులు కొడుతూ ఉంటాడు. ఏంటి నాన్న గోడకి మేకులు కొడుతున్నావ్? అసలే పాత గోడలు బీటలు వస్తాయని కొడుకులు అంటారు. మీరు ఊరుకోండ్రా సిల్లీ ఫెలోస్ అంటూ పెద్ద ఫోటో ఫ్రేమ్ తీసి గోడకి తగిలిస్తాడు నారాయణ. తీరా అది చక్రి, మహా రిసెప్షన్ ఫోటో. ఇది చూసి చక్రి తెగ ఆనందపడిపోతాడు. మహా, మాధవ మాత్రం అవాక్కవుతారు. ఏంటి నాన్న రిసెప్షన్ ఆల్బం వద్దని నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు ఈ ఫోటో తీసి తగిలించావేంటని మాధవ అడుగుతాడు. ఇది విని కేశవ షాకవుతాడు. వద్దన్నావా ఎందుకు అన్నయ్య అని కేశవ అడిగితే మాధవ సైలెంట్గా ఉంటాడు. ఆ ఫోటో పక్కనే తమ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కూడా తగిలిస్తాడు నారాయణ. ఇక చక్రి ముఖంలో సంతోషం చూసి మహాకి టెన్షన్ ఎక్కువైపోతుంది. దీంతో మాధవని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఏంటి పెద్ది ఇది? మీ గౌరవం పోతుందనే కదా నేను ఇష్టం లేకపోయినా కూడా రిసెప్షన్లో కూర్చున్నాను. ఇప్పుడు ఏకంగా ఫోటో తీసుకొచ్చి గోడకి తగిలించారు. ఇక రేపు రేషన్ కార్డులో కూడా నా పేరు యాడ్ చేస్తారా అని మహా కంగారుగా అడుగుతుంది. ఇదంతా అవుతుందనే నేను ఆ రిసెప్షన్ ఆల్బం వద్దని చెప్పానమ్మా, కానీ నాన్న ఎందుకు ఈ ఫోటో తీసుకొచ్చాడో అర్థం కాలేదు అంటాడు. ఇంతలో కేశవ అక్కడికి రావడంతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి మహా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మాధవని కేశవ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. అన్నయ్య, అసలు రిసెప్షన్ ఆల్బం ఎందుకు వద్దన్నావ్? డబ్బులు లేక అని మాత్రం చెప్పకు. ఎందుకంటే ఆ రోజు రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేసింది నువ్వే. అలాంటిది ఇప్పుడు ఆల్బం డబ్బుల్లేక తీసుకోవడం లేదని నువ్వు చెప్తే నేను నమ్మను. అయినా చిన్నప్పటినుంచి చూసిన అన్నయ్యే కనిపించట్లేదు. నిన్ను ఎంతో ఎత్తులో ఊహించుకున్నాను. కానీ నీకు పెళ్లి కాకుండా వాడికి ముందు పెళ్లయిందని నీకు లోపల బాధగా ఉంది. 10 మంది ఏమనుకుంటారోనని గిల్టీగా ఉంది. అందుకే ఇంట్లో ఫోటో కూడా తగిలించొద్దన్నావని కేశవ అంటాడు. ఈ మాటలకి మాధవ లోలోపల బాధపడతాడు. ఆ ఆల్బంకి డబ్బులు నేనిస్తానని కేశవ అంటాడు. మరోవైపు దుబాయ్లో ఉన్న తాయారు భర్త సడెన్గా ఊడిపడతాడు. రాబావా రా అంటూ రమణయ్య వెల్కమ్ చెప్తాడు. అయితే తాయారు కారులో ఎవరో లేడీని చూడగానే గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అమ్మో, నా మొగుడు నా కాపురాన్ని కూల్చేశాడయ్యో! నాకు సవతిని తీసుకొచ్చేశాడు. ఆ తాగుబోతోడు చెప్పిందే నిజమైంది. దుబాయ్కి వెళ్లి కట్టల కట్టలు డబ్బులు తెస్తావనుకుంటే కట్టుకున్నదానికి చెల్లిని తీసుకొచ్చావా అంటూ భర్తని దులిపేస్తుంది తాయారు. ఓసే, ఏం మాట్లాడుతున్నవే, ఆవిడ నీకు సవతి కాదు పాసింజర్. డబ్బులు ఆదా అవుతాయని కలిసొచ్చామంతేనని తాయారుకి భర్త చెప్తాడు.
మాధవ ఒంటరిగా ఆరుబయట నిల్చొని కేశవ అన్న మాటలు తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో చక్రి హ్యాపీగా పాటలు పాడుకుంటూ వస్తాడు. మాధవని చూడగానే సైలెంట్ అయిపోతాడు. ఏంట్రా మళ్ళీ ఏం కొంపముంచావ్? ఎవరిని కోటీశ్వరుల్ని చేశావ్? మహాకి ఏం అబద్ధాలు చెప్పావని అడుగుతాడు మాధవ. అయ్యో అన్నయ్య, నేను ఏం చేయలేదు. ఆ ఫోటో ఐడియా ఇచ్చింది నేనే. నాన్నని రెచ్చగొడితే అది ఇలా కలిసొచ్చిందని చెప్తాడు. ఏంట్రా ఇలా చేయడం నీకు తప్పుగా, పాపంగా ఏమనిపించలేదా అని మాధవ సీరియస్ అవుతాడు. ఎందుకు తప్పు అన్నయ్య? నేను మహా మెడలో తాళి కట్టిన వాడ్ని. మా ఫోటో డైలీ చూస్తుంటే మహాకి కూడా మాది నిజంగా జరిగిన పెళ్ళే అనే నిజం అర్థమవుతుందని చక్రి అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో గాయత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి మాధవని హత్తుకుంటుంది. బావా, నేను నిన్ను తప్ప ఇంకెవర్నీ భర్తగా ఊహించుకోలేను. నాన్న నాకు ఒక సంబంధం తీసుకొచ్చాడని చెప్తూ ఏడుస్తుంది. ఇంతలో తాయారు, భర్త, రమణయ్య అక్కడికి వస్తారు. ఈ సీన్ చూడగానే మాధవ చెంప చెల్లుమనిపిస్తాడు గాయత్రి తండ్రి. కాలర్ పట్టుకొని మాధవని కొడుతుంటాడు. ఇది చూసి మహా వెంటనే చక్రికి కాల్ చేస్తుంది. అర్జెంటుగా ఇంటికి రండి గాయత్రి తండ్రి. పెద్దిపై చేయి చేసుకుంటున్నారని మహా ఫోన్ చేస్తుంది. మరి చక్రి, కేశవ ఈ సీన్ చూస్తే ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో చూడాలి మరి.